హాయ్ గైస్! 7 శనివారాల పూజలో అయితే 6 వారాలు నేను చాలా హ్యాపీగా చేసుకొని, ఈ వారం అయితే ఏడో వారం కంప్లీట్ చేసుకున్నాను. అలాగే నేను 6 వారాలు ఎలా చేసుకున్నానదైతే షార్ట్ వీడియోస్‌లో ఉంది. వెళ్లి చూడండి. లాంగ్ వీడియో మాత్రం ఏడో వారం ఎలా చేసుకున్నాననేదైతే లాంగ్ వీడియో పెట్టాను. అంటే ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఏ ప్రసాదాలు పెట్టాలి, ఇంకా పూజ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఆ వీడియో పెట్టాను. వెళ్లి చూడండి. అంటే ఏమైనా డౌట్స్ ఉంటే మీకు. అలాగే ఇంకా ఈ 6 వీక్స్ అయితే మా హస్బెండు ఆఫీస్‌కి లీవ్ పెట్టడానికి అవ్వకైతే తను డ్యూటీకెళ్ళిపోయేవారు. నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. మా పాప కూడా స్కూల్‌కెళ్ళిపోయేది. ఈ వీక్ అయితే అందరం ఇంట్లో ఉండి చాలా హ్యాపీగా, ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. అందరం ఉండడంతోని. ఇంకా ప్రతి వారం కూడా ఎక్కువ టైం ఉండకపోయేది. అంటే 6, 7 లోపు చేసుకునేదాన్ని ఫాస్ట్‌గా కొన్ని ప్రసాదాలు పెట్టి. ఈ వీక్ అయితే ఇంకా ఏడో వారం అనేసైతే ఇంకా ఈరోజు పూజ చేసేటప్పుడైతే ఇంకా స్వామికి మేము చేసే పూజ మంచిగా నచ్చింది అనైతే మేము ఈరోజు పూజ చేస్తుంటే అనిపిస్తుంది. అది ఏంటి అనేదైతే నేను కింద లాంగ్ వీడియో ఇస్తాను. అందులో ఎళ్లి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నాకలా జరిగేది. మా హస్బెండ్ నేను కలిసి గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అన్నీ మంచిగా చదువుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఇంకా చాలా ఫైనల్‌గా ఏడో వారం పూజ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ 8వ వారం వడ్డీ వారం కూడా మంచిగా చేసుకొని, ఆ దేవుడి ఆశీర్వాదం, ఆశీస్సులు మా పైన ఉండి మేము ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకంటే కూడా మా పిల్లలకి చాలా ఇంట్రెస్ట్. ఇంకా నేను పూజలు చేస్తుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పూజ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫైనల్‌గా అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది. పిల్లలతో, మా హస్బెండ్‌తో కలిసి ఈ వీక్ పూజ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.